గట్ హెల్త్ బాగాలేదని అనుకుందాం, ఐఎమ్ స్ట్రాంగ్, నేను హెల్దీగా ఉన్నాను, ఇవన్నీ పాజిటివ్ థాట్స్, అఫర్మేషన్స్ ఇవన్నీ చేస్తే గట్ నిజంగా హెల్దీ అయిపోతుందా? మనము ఇప్పుడు ఈ గట్ హెల్త్ బాగాలేదు అంటే దాంట్లో రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీకు యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుందా, పొట్టలో ఇన్ఫెక్షన్ ఉందా, అసిడిటీ ఉందా, పొట్టలో అల్సర్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం డయాగ్నోసిస్ చేసుకోవాలి. దీన్ని మీరు స్ట్రెస్ కంట్రోల్ చేసుకుంటే గట్ మైక్రోబియం ఆల్టర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. B12 డెఫిషియన్సీ ఉంది, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఈ రెండు డెఫిషియన్సీస్ మీకు విపరీతమైన యాంగ్జైటీని తీసుకొస్తాయి. అలానే మీరు మైండ్ కంట్రోల్ 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 అంటే మీ బాడీలో దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఫిజియలాజికల్ సపోర్ట్ దొరకట్లేదు. దానికి కావాల్సిన వైటమిన్ డి లేదు, కావాల్సిన B12 లేదు. రియల్ ప్రాబ్లమ్ ఇగ్నోర్ చేస్తున్నప్పుడు మీ మైండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మీ బాడీలో ఎలాంటి పాజిటివ్ చేంజెస్ కనిపించవు. లేదా ఏదైనా డిస్బయోసిస్, మీ పేరెంటల్ ఇష్యూస్ ఏమన్నా ఫార్వర్డ్ చేసుకున్నారా, అది కరెక్ట్ చేసుకుంటూ ఈ ఫౌండేషన్ ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అంతేగాని ఓన్లీ పాజిటివ్ మైండ్ తోనే మన బాడీ మ్యాజికల్ గా హీల్ అవ్వదు.